సహజంగానే మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఇక అనాథలు, ఒంటరి మహిళలు, వృద్ధుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి వారికి అండగా నిలుస్తోంది వాసవ్య మహిళా మండలి. ఎంతో మంది అనాథ బాలికలు, వృద్ధులకు దశాబ్దాలుగా ఆశ్రయం కల్పిస్తోంది. ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు అవసరమైన ఉపాధి నైపుణ్యాలు నేర్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతోంది. 57 ఏళ్లుగా ఎంతో మంది మహిళలకు దిక్సూచిగా మారి సాధికారత దిశగా అడుగులు వేస్తోంది. మహిళలకు అవసరమైన న్యాయ, ఆర్థికపరమైన తోడ్పాటుని అందిస్తూ మరెన్నో సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది. మహిళా అభ్యున్నతికి పాటుపడుతున్న ఆ మహిళా మండలి విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత సమాజంలో చాలా మంది మహిళలు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అందుకు చాలానే ఉదాహరణలు ఉన్నాయి. కొన్నిసార్లు కన్నవాళ్లే వారిని భారంగా భావిస్తారు. అలాంటి వారికి మేమున్నామంటూ చేరదీస్తోంది వాసవ్య మహిళా మండలి. మహిళల అభ్యున్నతి కోసం నిర్విరామంగా కృషి చేస్తోంది. 5.5 దశాబ్దాల క్రితం విజయవాడలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటి వరకు లక్షల మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలకు ఆధునిక పద్ధతుల్లో పలు రంగాల్లో శిక్షణ ఇస్తూ భవిష్యత్తుకు బాసటగా నిలుస్తోంది. ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అన్ని విధాలా నిలదొక్కుకునేలా తోడ్పాటు అందిస్తోంది. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, జీవనోపాధి సహా తదితర అంశాల్లో వారికి ఊతమందిస్తోంది. 1969లో మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య వాసవ్య మహిళా మండలిని స్థాపించారు. నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరి మహిళలు, గృహిణులు, యువతలు, బాలికలకు అండగా నిలుస్తోంది సంస్థ. అవసరం, పరిస్థితిని బట్టి అనువైన అంశాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తోంది. బాల్య వివాహాలు అడ్డుకొని బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నారు సంస్థ సభ్యులు. అల్లూరి సీతారామరాజు, విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, సత్యసాయి, కర్నూల్, కాకినాడ, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో వాసవ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మాయిలను చదివించడమే కాకుండా కొందరిని ఎంపిక చేసి బాల పంచాయతీలను నిర్వహిస్తున్నారు. వాళ్ల ద్వారానే బాలికా విద్య, బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్నారు. ట్రాన్సిషన్ లెర్నింగ్ సెంటర్ల ద్వారా చదువు మధ్యలోనే ఆపేసిన వారికి తగిన శిక్షణ ఇచ్చి తిరిగి బడిబాట పట్టిస్తున్నారు. ఊరు నుంచి దూరం వెళ్లే విద్యార్థులకి సైకిల్ అందిస్తున్నారు. అంతేకాదు ఆత్మరక్షణ విద్యలోనూ బాలికలకు తర్ఫీదు ఇస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పిస్తోంది వాసవ్య మహిళా మండలి. ఉన్నతంగా చదువుకునేలా ఏర్పాటు చేస్తోంది. చదువు పూర్తి చేసుకున్న వారికి సంస్థ పరిధిలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. అలాగే కృష్ణా జిల్లా గోశాలలో 2000 సంవత్సరంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ 40 మంది ఆశ్రయం పొందుతున్నారు. వారి ఆలనా పాలనా అంతా వాసవ్య మహిళా మండలే చూస్తోంది. విజయవాడలోని కానూరులో పట్టణ బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. ఇలా గత 25 ఏళ్లుగా ఎంతో మంది అనాథ బాలికలను గుర్తించి వారికి అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తోంది వాసవ్య మండలి. వాసవ్య మహిళా మండలి ద్వారా సమగ్ర శిక్షణ సహకారంతో మరి అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ ఫర్ గర్ల్స్ అనేది రన్ అవుతుంది. ఇందులో మరి 110 మంది పిల్లలు మరి ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. వీళ్ళల్లో ఏంటంటే ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, తర్వాత చైల్డ్ వితౌట్ అడల్ట్ ప్రొటెక్షన్, హోమ్లెస్ చిల్డ్రన్, ఇలాంటి పిల్లలందరూ కూడా ఉంటారండి. అయితే ఇక్కడ ఏంటంటే వాసవ్య మహిళా మండలి వారు మరి ముఖ్యంగా నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. నియంత్రించడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళల్లో యాస్పిరేషన్స్ తీసుకురావడం, వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలను తీసుకురావడం, వీటిని చేయడం కోసం మేము 4Cs అని క్లారిటీ, కమ్యూనికేషన్, తర్వాత కాన్ఫిడెన్స్ అండ్ కెరీర్ అనేటువంటి 4 అంశాలని వారికి
కులంకషంగా తెలియజేస్తూ వాళ్ళలో ఒక కెరీర్ గైడెన్స్ని తీసుకొచ్చి ఆ యాస్పిరేషన్స్ వాళ్ళు పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయపడుతుంది. దాంతోపాటు బాల పంచాయతీలు చేస్తున్నాం, ఇది విలేజెస్లో చేస్తున్నాము, అదేవిధంగా స్కూల్స్లో కూడా చేస్తున్నాం. ఇదంతా కూడా ఒక అడాల్సెంట్ గర్ల్స్ 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలతో మేము ఈ ప్రోగ్రామ్ చేయడం వలన వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు అనేది పెంపొందించుకోవడం, ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నా లేకపోతే ఎల్యూపింగ్ అయినా వెంటనే పిల్లల దగ్గర నుంచి సమాచారం రావడం వలన మేము ఆ చైల్డ్ మ్యారేజ్ ఆపడం, వాళ్ళల్లో చదువుకి తగినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం, అదేవిధంగా పేరెంట్స్లో కూడా ఈ కౌన్సిలింగ్ లక్షణాలని ఇవ్వడం వలన ఆ చైల్డ్ మ్యారేజ్ని కొంతవరకు ఆపడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అనేక మంది మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో మహిళలకు చదువు నేర్పించడం వంటివి చేస్తున్నారు. ఆడవారికి ప్రత్యేకంగా వృత్తి విద్యా కోర్సుల్లో తర్ఫీదు ఇస్తూ సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో సౌర విద్యుత్ ప్రాధాన్యం పెరుగుతుండటంతో ఆ రంగంలో మహిళల్ని నిపుణులుగా తీర్చిదిద్దుతున్నారు. సోలార్ ప్యానెల్స్ బిగించడం, వాటి నిర్వహణ వంటి అంశాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన టూల్ కిట్లు ఉచితంగా అందజేయడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అవసరమైతే రుణాలు ఇప్పిస్తున్నారు. ఇప్పటివరకు 500 మందిని సోలార్ పీవీ టెక్నీషియన్లుగా తీర్చిదిద్దారు. టాలీ, జీఎస్టీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇలా ఆధునిక అంశాలన్నింటినీ అందుబాటులోకి తెస్తున్నారు. వ్యాపారాలు చేసుకుంటున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏఐ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి మార్కెట్ నైపుణ్యాలతో పాటు ఆర్థిక నిర్వహణపైన అవగాహన కల్పిస్తున్నారు. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామంలో 2 టైలరింగ్ వచ్చిన మహిళలను ఎంపిక చేసి టైలరింగ్ మెషిన్ మెకానిజంపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు 12,000 మంది మహిళలకు కుట్టు మిషన్ నేర్పించారు. పేద మహిళలకు పలు సంస్థల సహకారంతో ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తున్నారు. అలాగే బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటివి నేర్పిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సుల్లో ఇప్పటివరకు సుమారు 2,000 మంది శిక్షణ పొందారు. టాలీ, జీఎస్టీ కోర్సుల్లో 1,100 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. ఇలా చాలా రకాల వృత్తి నైపుణ్యాలు నేర్పిస్తూ మహిళల సాధికారత దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ వాసవ్య మహిళా మండలి దగ్గర నేను టాలీ కోర్స్ లెవెల్ 1 నేర్చుకున్నాను, కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్ చేసుకుంటా ఉండగా నాకు కంచర్ల ఫౌండేషన్ నుంచి నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. దానిలో సెలెక్ట్ అయ్యాను. దానిలో నాకు ఎక్సెల్ వర్డ్లో ఇంటర్వ్యూ చేశారు, సెలెక్ట్ అయ్యాను. 15,000 ఇస్తానన్నారు నున్నలో. అక్కడ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ మేడం వాళ్ళు చాలా బాగా నేర్పిస్తున్నారు. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా మహిళలు బ్రతకడానికి ఇక్కడ అనుకూలంగా నేర్చుకుని మేము బయటికి వెళ్ళి బ్రతకడానికి అనుకూలంగా ఉంటుందని నేర్చుకుంటున్నాము. ఫ్రీగానే నేర్పిస్తున్నారండి. ఇలా టైలరింగ్ వాళ్ళు ఉన్నారు, మరి వేరే వేరే కోర్సులు వాళ్ళు ఉన్నారు. మేమైతే బ్యూటీషియన్ నేర్చుకుంటున్నాము. ఫర్దర్గా లైఫ్లో ఎలాంటి ట్రబుల్స్ తీసుకోకుండా ఫైనాన్షియల్గా మేము ఇబ్బంది పడకుండా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్లో మిషన్ నేర్పిస్తారు. అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్, మగ్గం వర్క్ కూడా నేర్పించడం జరుగుతుంది. మాకు ఇక్కడ చాలా నేర్చుకోవడానికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా పిల్లలకి టైమింగ్స్ అందుబాటులోకి ఇది మాకు టైమింగ్స్ అనేది సెట్ చేయడం జరిగిందండి. అతివలు ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడమే కాదు, సాయం కోరి ఆశ్రయించిన వాళ్ళకి వాసవ్య అండగా నిలుస్తోంది. భార్యాభర్తల గొడవలు, తల్లిదండ్రులు చనిపోయి ఒంటరిగా మిగిలిన యువతులు, పిల్లలు పట్టించుకోని వృద్ధులు వంటి వారిని చేరదీస్తున్నారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా మహిళలకు న్యాయ సహాయం అందిస్తున్నారు. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులు, గృహహింస, ప్రేమ పేరుతో యువతులను మోసం చేసే అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. రోజు 4 నుంచి 10 మంది వరకు ఇక్కడికి వచ్చి న్యాయ సహాయం పొందుతున్నారు. కౌన్సిలింగ్ లో భాగంగా పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. పోలీసులు సైతం కౌన్సిలింగ్ కోసం ఇక్కడకు పంపిస్తుండడం గమనార్హం. వివిధ సమస్యల్లో నుంచి వచ్చిన ఆడవాళ్లు, ఉదాహరణ గృహహింసకు సంబంధించి కానీ, లేదా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కానీ, లేదా వాళ్ళ పిల్లలు చిన్న వయసులోనే లవెలోప్స్కి వెళ్ళిపోవటము, వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకోవటము, వాళ్ళని అంటే మ్యారేజ్ అనేది చట్టపద్ధతి కాదు కాబట్టి, మైనర్గా ఉన్నప్పుడు వివాహం చెల్లదు కాబట్టి అటువంటి వాళ్ళని మన షెల్టర్లో ఉంచి వాళ్ళకి కౌన్సిలింగ్ కోసం అని కూడా మన దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు మాకు వచ్చేసి ఈ సెంటర్కి వచ్చి కౌన్సిలింగ్ విజయవాడలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ వాళ్ళు
2024 నుంచి పంపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని కేసులు మన దగ్గరికి వస్తూనే ఉన్నాయి. అనేక సంస్థలు, వ్యక్తులు తమకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నట్లు వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తి చెబుతున్నారు. ఆ నిధులతో మహిళలకు అవసరమైన వివిధ రకాల సేవా కార్యక్రమాలు, శిక్షణలు అందిస్తున్నామని అంటున్నారు. వాసవ్య మహిళా మండలి స్త్రీలకిచ్చేది ఒక బంచ్ ఆఫ్ సర్వీసెస్. ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం. ఎందుకంటే ఆర్థికంగా ఎదగాలి అని చెప్పి స్కిల్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఎక్కడైనా రుణాలు అందివ్వడం కానీ, ఎవరైనా గ్రాంట్లు ఇస్తే దాని ద్వారా వాళ్ళకి సూయింగ్ మిషన్ అవనివ్వండి, ఇంకోటి లైవ్లీహుడ్ ఒక బడ్డీ కొట్టు పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ కలిగిస్తున్నాం. దీంతో పాటు వాళ్ళకి ఒక బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్తున్నాం. రీసెంట్గా ట్రెండ్స్ మారుతున్నాయి కాబట్టి టెక్నాలజీలో కూడా ఇందులోకి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టూల్స్ని వాడి వీళ్ళ వ్యాపారాల్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, విజిబిలిటీ తీసుకురావాలి అనే దానిలో పథకంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇప్పటి వరకు సుమారుగా ఒక 200 మందిని మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో ముందడుగులో ఉంది. మొత్తంగా మహిళలకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది వాసవ్య మండలి. వృత్తి నైపుణ్యాలు సహా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తోంది.